హలో పిల్లలు, మనకు దత్తాంశ నిర్వహణ గురించి ముందే తెలుసు కదా. అయితే ఇప్పుడు మనము గణ చిహ్నాలను ఉపయోగించి దత్తాంశ నిర్వహణ ఎలా చేస్తారో తెలుసుకుందామా. మరి ఈ అబ్బాయి ఇక్బాల్ వాళ్ళ నాన్న ఒక పలహారశాల అనగా ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు. అయితే ఈ రెస్టారెంట్లో వాళ్ళు ఏమేమి అందిస్తారో చూద్దామా. ఇక్కడ చూడండి, సూప్, ఫ్రూట్ సలాడ్, ఇడ్లీ, శాండ్విచ్ మరియు సమోసాలు. అయితే రోజు ఎంత వండాలో తెలుసుకోవడానికి రహీం ఏం చేసేవాడంటే రోజు ఏ రకమైన పలహారాలు ఎంత అమ్మాడో లెక్క పెట్టేవాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ తన దగ్గర ఏ రకమైన పలహారాలున్నాయో తను పేర్లు రాశాడు. ఎప్పుడైతే ఆ రకమైన పలహారము అమ్మబడుతుందో దాని ముందు ఒక అంకెను రాసేవాడు. మొదలు ఒక శాండ్విచ్ అమ్మబడింది, అప్పుడు 1 రాశాడు. తర్వాత ఇంకో శాండ్విచ్ అమ్మితే దాని 1ని తూడ్చేసి 2 రాశాడు. మూడో శాండ్విచ్ అమ్మినప్పుడు 2ను తూడిచి 3 రాశాడు. అనగా ఇప్పుడు 3 శాండ్విచ్లు అమ్మబడ్డాయి. అయితే ఇలా రహీం తన దగ్గరున్న వస్తువులు ఎన్ని అమ్మాడో తెలుసుకునేవాడు. కాకపోతే ఒక ఆదివారం రోజు ఇక్బాల్కి సెలవు కదా. అందుకే ఇక్బాల్ వాళ్ళ నాన్నకు సహాయం చేద్దామనుకున్నాడు. అయితే అప్పుడు తను ఏం చేశాడంటే ఏ రకమైన ఆహారాన్ని అమ్మాడో ఆ రకమైన ఆహారం ముందు ఒక గీతను గీశాడు. 1 అమ్మితే 1 గీత, రెండవ దానికి ఇంకో గీత, మూడవ దానికి ఇంకో గీత, అలా గీతలు గీస్తూ వెళ్ళాడు. అయితే ఇలా గీసినప్పుడు తను ఏం చేశాడంటే 5 గీతలను ఒక గుంపుగా చేశాడు. దానివల్ల తనకు లెక్క పెట్టడానికి సులువుగా ఉంటుందని. ఇక్కడ చూడండి, ఇక్కడ వెజిటబుల్ శాండ్విచ్ ని ఏం చేశాడు. ఇక్కడ చూడండి, 13 వెజిటబుల్ శాండ్విచ్లు అమ్మబడ్డాయి. అప్పుడు తను ఏం చేశాడు, 1, 2, 3, 4, 5 ఒక గుంపు, మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇది ఒక గుంపు. తర్వాత ఎన్నున్నాయి, 1, 2, 3 3 గీతలున్నాయి. అనగా 5, 5, 3. ఇప్పుడు తను 5 గీతల టేబుల్ను ఉపయోగించి సులువుగా మొత్తము ఎన్ని వెజిటబుల్ శాండ్విచ్లు అమ్మబడ్డాయో తెలుసుకోగలిగాడు. ఇక్కడ చూడండి, 5ను 5తో కూడిస్తే ఎంతొస్తుంది, 10. చివరగా ఎన్ని విడిగా ఉన్నాయి, 3. అనగా మొత్తం ఎంత, 13. ఈ విధానము రహీంకి చాలా బాగా నచ్చింది. అయితే అప్పుడు తను ఇక్బాల్కు ఒక సలహా ఇచ్చాడు. ప్రతి 5 గీతలకు ఒక వాలురేఖ గీయమని చెప్పాడు. దానివల్ల మనకు గుర్తించడము సులువవుతుందని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఒక ఇడ్లీ అనగా 1 సరళ రేఖ, 2 ఇడ్లీలనగా 2 సరళ రేఖలు, 3, 4 ఇలా 4 ఇడ్లీలకు 4 సరళ రేఖలు గీశాడు. మరి 5వ దానికి ఏం చేశాడు, 5వ ఇడ్లీకి తను ఒక వాలు రేఖను గీశాడు. దీనివల్ల మనకు లెక్క పెట్టడము సులువవుతుంది. ఇప్పుడు మనం చూద్దామా. మరి ఇక్బాల్ 13ను ఎలా లెక్క పెట్టాడో. ఇక్కడ చూడండి, 13 వెజిటబుల్ శాండ్విచ్ అనగా 4 రేఖలను గీసి దానిపైన ఒక వాలు రేఖ. అలాంటివెన్నున్నాయి, 2 మరియు 3 విడిగా ఉండే రేఖలు. అయితే ఒకరోజు రహీం
100 మంది వినియోగదారులకు ఫలహారాన్ని అందించాడు. అందులో 20 మందికి సూపు, 25 మందికి ఫ్రూట్ సలాడ్ మరియు 19 మందికి ఇడ్లీ, 13 మందికి శాండ్విచ్, చివరిగా 8 మందికి సమోసాలను అందించాడు. ఆ రోజు తను ఎన్ని అమ్మాడో ఎలా చూయించాడు? 4 సరళ రేఖలు మరియు ఒక వాలు రేఖను ఉపయోగించి తను అమ్మిన వస్తువులను లెక్కించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని సూపులమ్మాడు? 5, 5, 5, 5 అనగా 5, 10, 15, 20 మొత్తం 20 సూపులమ్మాడు. అలానే మరి ఎన్ని ఫ్రూట్ సలాడ్లు అమ్మాడు? ఇక్కడ చూడండి, 5, 5, 5, 5, 5, 5, 10, 15, 20, 25. మరి ఎన్ని ఇడ్లీలు అమ్మాడు? 5, 5, 5 మరియు 1, 2, 3, 4 అనగా మొత్తం ఎంత? 5, 10, 15, 16, 17, 18, 19 మొత్తం 19 ఇడ్లీలు. శాండ్విచ్లు ఎన్ని అమ్మాడు? 5, 5, 3 అనగా 5, 10, 10కి 3 కూడిస్తే 13. చివరిగా సమోసాలు ఇక్కడ చూడండి, 5 మరియు విడిగా ఎన్నున్నాయి? 1, 2, 3 అనగా మొత్తం 8. ఇప్పుడు మనము అన్నిటినీ ఒకే దగ్గర చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? తను ఒక జాబితాను తయారు చేసినట్టుగా, తను ఒక పట్టీని తయారు చేసినట్టుగా లేదు? ఇక్కడ చూడండి, ఈ పట్టీని చూస్తే మనకేం తెలుస్తుంది? సూప్లు ఎన్ని? 5, 5, 5, 5 అనగా 20 సూప్లు. మరియు ఫ్రూట్ సలాడ్లు 5, 5, 5, 5, 5 25 ఫ్రూట్ సలాడ్లు. మరియు ఇడ్లీలు 5, 5, 5 1, 2, 3, 4 అనగా 19 ఇడ్లీలు. మరియు శాండ్విచ్లు ఎంత? 5, 5, 3 అనగా 13. చివరిగా సమోసాలు 5, 1, 1, 1 అనగా మొత్తం 8. ఇక్కడ రహీం మరియు ఇక్బాల్ దత్తాంశ నిర్వహణకు ఏ పద్ధతినైతే ఉపయోగించారో దాన్ని మనము గణన చిహ్నాలు ఉపయోగించి చేశారు అని చెప్పవచ్చు. రహీం సాధారణంగా గణన చిహ్నాలనే ఉపయోగించేవాడు. రహీం ప్రతిరోజు తను ఏ రకమైన వస్తువులను ఎన్ని అమ్మాడో తెలుసుకోవడానికి ఈ గణన చిహ్నాలను ఉపయోగించేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా, గణన చిహ్నాలను ఉపయోగించి దత్తాంశ నిర్వహణను ఎలా చేయాలో. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.